నమస్తే. మన ప్రస్తుతం లోయర్ ట్యాంక్ బండ్ దగ్గరను ఇప్పుడే తెలంగాణ ఉద్యమకారుల జెయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తుమ్మల ప్రఫుల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడే పోలీసులు కూడా అరెస్టు తీసుకుపోయిన పరిస్థితి. వాహిని మనతో లేదు. మా ఇంటికి 20 మంది అరెస్ట్ చేస్తారు. 1000 మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. లేబర్ తీసిందంటే ఆగదు. రేవంత్ రెడ్డి మా తెలంగాణ ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. ఆంధ్ర మాకు వద్దు. ఓటుకు నోటు నీది ఏం న్యాయం చేసావు నువ్వు? ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు కదా. ఇంత దౌర్జన్యం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి మమ్మల్ని అరెస్ట్ చేపిద్దామని చెప్పి ఎంత ప్లాన్ చేసింది కదా. ఆ మహిళలను చూడకుండా చేతులు పట్టి కాళ్ళు పట్టి లాగేసి ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలను కాపాడే రాజ్యం, కానీ అరాచమెంట్ చేసే రాజ్యం కాదండి. అరాచమెంట్ చేయొద్దు, కాపాడాలి మహిళలను. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టొద్దని పెట్టొద్దని చాలా వరకు నేనే చేయాలి. ముఖ్యంగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నది ఏంటంటే ఆంధ్ర వ్యక్తుల వాళ్ళ విగ్రహాలు 100% ఇక్కడ పెట్టొద్దు, పెడితే మాత్రం మేము అడ్డుకుంటామని ఇక్కడ కూడా ధర్నా చేసిన పరిస్థితి. ఇప్పుడే పోలీసు వ్యాన్లు తీసుకుపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం అయితే తెలంగాణలో ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. రవీంద్ర భారతిలో కూడా పోలీసు బందోబస్తు చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇలాంటి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారనే నిఘా వర్గాల సమాచారం మేరకు చాలామంది పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ఇప్పుడే ఒక 1 మినిట్ క్రితమే నినాదాలు చేస్తున్న క్రమంలో వాళ్ళు మాట్లాడుతున్న క్రమంలోనే పోలీసులు వాళ్ళ వ్యాన్లో ఎత్తుకుపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా మొత్తమే అయితే బాలసుబ్రహ్మణ్య విగ్రహం విషయంలో అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వస్తూనే ఉన్నారు, వీళ్ళు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. వద్దనేది చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద అయితే తెలంగాణ ఉద్యమకారుల జెయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు విజువల్స్లో కూడా కనిపిస్తాయి. అవి చూడండి. వాళ్ళని మొత్తం పోలీసు వాళ్ళు వాళ్ళ వ్యాన్లో ఎక్కించుకుపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.